ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సెప్టెంబర్ మంత్ యొక్క ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఓన్లీ క్వశ్చన్ విత్ ఆన్సరే కాకుండా దానికి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను కూడా ఇవ్వడం జరిగింది. కావున వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడగలరు. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇటీవల దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన 4వ రాష్ట్రం ఏది? ఆప్షన్స్: కేరళ, సిక్కిం, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్. ఆన్సర్ డి, హిమాచల్ ప్రదేశ్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని మనం గమనించినట్లయితే సాధారణంగా ఒక రాష్ట్రం 95% కంటే ఎక్కువ అక్షరాస్యత కలిగి ఉంటే దానిని సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా ప్రకటిస్తారు. 15 సంవత్సరాలు పైబడిన వారికి వయోజన విద్యను ప్రోత్సహించడానికి 2022లో కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీను ప్రారంభించడం జరిగింది. సంపూర్ణ అక్షరాస్యతను సాధించిన మొదటి 4 రాష్ట్రాలు మిజోరాం, గోవా, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్. సంపూర్ణ అక్షరాస్యత సాధించిన మొదటి కేంద్ర పాలిత ప్రాంతం లదాఖ్. అదేవిధంగా డిజిటల్ అక్షరాస్యతను సాధించిన మొదటి రాష్ట్రం కేరళ. ఇటీవల రామ్సార్ సైట్గా గుర్తించబడిన ఉదయ్పూర్ లేక్ ఏ రాష్ట్రంలో కలదు? ఆప్షన్స్: రాజస్థాన్, తమిళనాడు, బీహార్, ఉత్తరప్రదేశ్. ఆన్సర్ సి, బీహార్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే బీహార్లోని బక్సర్ జిల్లాలో గోకుల్ జలాశయం మరియు చంపారణ్ జిల్లాలోని ఉదయ్పూర్ లేక్ రామ్సార్ సైట్స్లో చేర్చబడ్డాయి. దీనితో దేశంలో మొత్తం చిత్తడి నేలల సంఖ్య 93కు చేరింది. అయితే ఇండియాలో ఒడిశాలోని సిలికా సరస్సు మరియు రాజస్థాన్లోని కియోలాడియో జాతీయ ఉద్యానవనం మొదటి రామ్సార్ సైట్లు. భారతదేశంలో అతిపెద్ద రామ్సార్ సైట్ పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్. భారతదేశంలో అతి చిన్న రామ్సార్ సైట్ రేణుకా వెట్లాండ్, హిమాచల్ ప్రదేశ్. భారతదేశంలో అత్యధిక రామ్సార్ సైట్లు తమిళనాడు రాష్ట్రంలో కలవు. యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ 2025 విజేత ఎవరు? ఆప్షన్స్: నోవాక్ జకోవిచ్, కార్లోస్ అల్కరాజ్, జెనిక్ సిన్నర్, అగర్ అలియోసిమి. ఆన్సర్ బి, కార్లోస్ అల్కరాజ్. అదేవిధంగా దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని మనం గమనించినట్లయితే 2025 టెన్నిస్ టోర్నమెంట్స్, 2025 మెన్స్ సింగిల్స్, 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ విన్నర్ జెనిక్ సిన్నర్. ఇతను ఇటలీ దేశానికి చెందినవారు. 2025 ఫ్రెంచ్ ఓపెన్ విన్నర్ కార్లోస్ అల్కరాజ్. ఇతను స్పెయిన్ దేశానికి చెందినవారు. 2025 వింబుల్డన్ విన్నర్ జెనిక్ సిన్నర్. అదేవిధంగా 2025 యుఎస్ ఓపెన్ విన్నర్ కార్లోస్ అల్కరాజ్. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ జపాడ్ 2025ను భారతదేశం క్రింది ఏ దేశంతో కలిపి నిర్వహించింది? ఆప్షన్స్: అమెరికా, జపాన్, రష్యా, శ్రీలంక. ఆన్సర్ సి, రష్యా. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఎక్సర్సైజ్ మైత్రి 2025 భారత్ మరియు థాయిలాండ్, మేఘాలయలోని ఉమ్రోయ్లో 14వ ఎడిషన్ నిర్వహించబడింది. ఎక్సర్సైజ్ పసిఫిక్ రీచ్ 2025 ఇటీవల సింగపూర్లో నిర్వహించబడింది. ఎక్సర్సైజ్ కోల్డ్ స్టార్ట్ డ్రోన్ మరియు కౌంటర్ డ్రోన్ వ్యవస్థను పరీక్షించడానికి భారత్ త్రివిధ దళాలు సంయుక్తంగా మధ్యప్రదేశ్లో నిర్వహించాయి. ఇటీవల ఎక్సర్సైజ్ డ్రోన్ కవాచ్ అరుణాచల్ ప్రదేశ్లో నిర్వహించబడింది. ఇటీవల ఎక్సర్సైజ్ యుద్ధ్ అభ్యాస్ భారత్ మరియు అమెరికా సంయుక్తంగా అలస్కాలో నిర్వహించబడింది. భారతదేశంలో 2024-2025 నాటికి 0 ప్రసూతి మరణాలను నమోదు చేసిన మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఆప్షన్స్: పుదుచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్, లడఖ్, చండీగఢ్. ఆన్సర్ ఏ, పుదుచ్చేరి. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే మాతృ మరణాల రేటు లేదా మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఎంఎంఆర్ అనగా ప్రతి 1,00,000 సజీవ శిశు జననాలకు మాతృ మరణాల సంఖ్య తెలియజేస్తుంది. ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన తీవా తెగ
లంకోంగ్ పూజను జరుపుకుంది? ఆప్షన్స్: ఒడిషా, త్రిపుర, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్. ఆన్సర్ సి, అస్సాం. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని మనం గమనించినట్లయితే ఇటీవల హతేయ్ చిల్లీ ఫెస్టివల్ను మణిపూర్లో జరుపుకోవడం జరిగింది. మేలాపట్ ఫెస్టివల్ను ఇటీవల జమ్మూ కాశ్మీర్లో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో భాగంగా 63 అడుగుల ఎత్తు, 11 అడుగుల వెడల్పు, 7 టన్నుల పుష్పాలతో ఏర్పాటు చేసిన భారీ బతుకమ్మకు, అదేవిధంగా భారీ బతుకమ్మ చుట్టూ 1354 మంది అతివలు లయబద్ధంగా ఆడినందుకు అతిపెద్ద జానపద నృత్యానికి గాను 2 గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డులు దక్కాయి. ప్రపంచంలోనే మొట్టమొదట డిజిటల్ ట్రైబల్ యూనివర్సిటీ పేరు ఏమిటి? ఆప్షన్స్: ఆది మహోత్సవ్, వన మహోత్సవ్, ఆది సంస్కృతి, గిరి సంస్కృతి. ఆన్సర్ సి, ఆది సంస్కృతి. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే సెప్టెంబర్ 10, 2025 నాడు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని భారత మండపం నందు ట్రైబల్ యూనివర్సిటీ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఇటీవల గిరిజన భాషల్ని సంరక్షించేందుకు ఏఐ సహాయంతో గిరిజన భాషల్ని అనువదించే ఆదివాణి యాప్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇటీవల సెమికాన్ ఇండియా సదస్సు 2025 న్యూఢిల్లీలోని యశోభూమి నందు జరిగింది. అదేవిధంగా మహిళల కోసం ఆసియాలోనే మొట్టమొదటి ప్రత్యేక క్యాన్సర్ సెంటర్ అపోలో అథీనా న్యూఢిల్లీలోనే ప్రారంభించబడింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ గారికి తన 75వ పుట్టినరోజు సందర్భంగా ఏ దేశానికి చెందిన రాజు కదంబు మొక్కను బహుమతిగా ఇచ్చారు? ఆప్షన్స్: బ్రిటన్, సౌదీ అరేబియా, డెన్మార్క్. ఏదీ కాదు. ఆన్సర్ ఏ, బ్రిటన్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే బ్రిటన్ రాజు చార్లెస్ III బహుకరించిన కదంబు మొక్క ఢిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గులోని తన అధికారిక నివాసంలో మోడీ గారు నాటడం జరిగింది. ఇటీవల దేశంలో అతిపెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ వీర్ సవార్కర్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆప్షన్స్: ఢిల్లీ, అహ్మదాబాద్, జలంధర్, కొచ్చిన్. ఆన్సర్ బి, అహ్మదాబాద్. దేశంలో అంతర్జాతీయ క్రీడల నిర్వహణ మరియు స్వదేశీ క్రీడాకారులకు శిక్షణ కొరకు అహ్మదాబాద్లోని 825 కోట్ల వ్యయంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఇటీవల దేశంలో మొట్టమొదటి బ్యాంబో ఆధారిత బయో రిఫైనరీ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆప్షన్స్: నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర, అస్సాం. ఆన్సర్ డి, అస్సాం. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని మనం గమనించినట్లయితే సెప్టెంబర్ 14, 2025 నాడు ప్రధాని నరేంద్ర మోడీ గారు అస్సాంలోని గోల్ఘట్ జిల్లాలో ప్రారంభించారు. 72 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును అస్సాం బయో ఇథనాల్ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేయగా నిమాలీగర్ రిపేనర్ లిమిటెడ్ మరియు ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గ్రీన్ ఎనర్జీ, హరిత ఇంధనాన్ని ప్రోత్సహించడం, శిలాజ ఇంధనాలపై ఆధారపడడాన్ని తగ్గించడం ముఖ్య లక్ష్యమని మోడీ గారు పేర్కొన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సిరామిక్ వేస్ట్ను ఉపయోగించి అనోఖీ దునియా పార్కును ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఆప్షన్స్: రాజస్థాన్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్. ఆన్సర్ డి, ఉత్తరప్రదేశ్. ఇటీవల దేశంలోనే మొట్టమొదటి పిఎం మిత్ర పార్కును ఏ రాష్ట్రంలో శంకుస్థాపన చేయడం జరిగింది? ఆప్షన్స్: తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్. ఆన్సర్ సి, మధ్యప్రదేశ్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే మధ్యప్రదేశ్లోని దార్ జిల్లాలో శంకుస్థాపన చేయడం జరిగింది. పిఎం మిత్ర ఫుల్ ఫామ్ ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్ అండ్ యాపరల్. దేశంలో మొత్తం 7 పిఎం మిత్ర పార్క్స్ ఏర్పాటుకు ప్రణాళిక రచించడం జరిగింది. అవి మధ్యప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, కర్ణాటక,
ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు. 2025 ఏషియా కప్ భారత్కు ఎన్నవ టైటిల్గా నిలిచింది? ఆప్షన్స్ 17, 12, 9, 11. ఆన్సర్ సి 9. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే 2025 ఏషియా కప్ టోర్నమెంట్ 17వ ఎడిషన్. 2025 ఛాంపియన్గా భారత్ నిలిచింది. అదేవిధంగా రన్నరప్గా పాకిస్తాన్ నిలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తిలక్ వర్మకు దక్కగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా అభిషేక్ శర్మ నిలిచాడు. అదేవిధంగా అత్యధిక వికెట్స్ కులదీప్ యాదవ్ 17. అదేవిధంగా అత్యధిక రన్స్ అభిషేక్ శర్మ 314 రన్స్ చేశాడు. ఇటీవల పివి నరసింహారావు మెమోరియల్ అవార్డు ఫర్ ఎకానమిక్స్ అవార్డు గ్రహీత ఎవరు? ఆప్షన్స్ చరణ్ సింగ్, రామచంద్రమూర్తి, అమర్త్య సేన్, మన్మోహన్ సింగ్. ఆన్సర్ డి మన్మోహన్ సింగ్. అదేవిధంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విషయానికి వస్తే తెలంగాణలోని ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణగా పేరు మార్చడం జరిగింది. ఇది తెలంగాణలోని కొత్తగూడెంలో కలదు. ఇటీవల కర్ణాటకలోని బెంగళూరు సిటీ ఆఫ్ యూనివర్సిటీను డాక్టర్ మన్మోహన్ సింగ్ బెంగళూరు సిటీ ఆఫ్ యూనివర్సిటీగా కర్ణాటక క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. ఇటీవల కే వీసాను ప్రారంభించిన దేశం ఏది? ఆప్షన్స్ యుఎస్ఏ, యూకే, జపాన్, చైనా. ఆన్సర్ డి చైనా. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇటీవల అమెరికా H1B వీసాపై ఫీజులను పెంచిన నేపథ్యంలో ప్రపంచంలోని ప్రతిభావంతులను ఆకర్షించడానికి చైనా కే వీసాను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇటీవల ఇంటర్నేషనల్ వాటర్ ప్రైజ్ 2025తో సత్కరించబడిన మొదటి భారతీయుడు ఎవరు? ఆప్షన్స్ జిలానీ మోదీ, హిమాంశు కులకర్ణి, బీబీ ఫాతిమా. ఏదీ కాదు. ఆన్సర్ బి హిమాంశు కులకర్ణి. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా జల సంరక్షణ కోసం కృషి చేసిన శాస్త్రవేత్తలకు అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఒక్లహోమా వాటర్ సెంటర్ బహుమతిని ప్రదానం చేస్తుంది. హిమాంశు కులకర్ణి పూణేకు చెందిన జల శాస్త్రవేత్త. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025 ఇండియా ర్యాంక్ ఎంత? ఆప్షన్స్ 39, 40, 48, 38. ఆన్సర్ డి 38. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వారు దీనిని ప్రతి సంవత్సరం విడుదల చేస్తారు. అదేవిధంగా గ్లోబల్ పీస్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ 115గా నిలిచింది. ఇటీవల ఆఫ్రికన్ దేశాలైన ఈ క్రింది 3 దేశాలు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఐసీసీ నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించాయి. ఆప్షన్స్ ఇథియోపియా, కామెరూన్, కాంగో, నైజీరియా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, కెన్యా, అల్జీరియా, టాంజానియా. బుర్కినా ఫాసో, మాలి, నైజర్. ఆన్సర్ డి బుర్కినా ఫాసో, మాలి, నైజర్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఐసీసీ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ది హెగ్ నెదర్లాండ్స్లో కలదు. ఐసీసీ అనేది సామ్రాజ్యవాద శక్తులచే నియంత్రించబడే నవ వలసవాద అణచివేతకు సాధనమని 3 దేశాలు ఆరోపించి వైదొలిగినవి. ఇటీవల బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా BCCIకు నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులైనారు? ఆప్షన్స్ రోజర్ బిన్నీ, రాజీవ్ శుక్లా, అజిత్ అగార్కర్, మిథున్ మన్వాస్. ఆన్సర్ డి మిథున్ మన్వాస్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే BCCI యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో కలదు. అదేవిధంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ICCకి చైర్మన్గా భారతదేశం నుండి జైషా గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ICC యొక్క హెడ్ క్వార్టర్స్ దుబాయ్లో కలదు. ఇటీవల మదర్ మేరీ కమ్స్ టు మీ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్స్ రామ్ బహదూర్ రాయ్, జూరా చౌదరి, అరుంధతి రాయ్, సుచేత రాజ్ ఖన్నా. ఆన్సర్ సి అరుంధతి రాయ్.
దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే అరుంధతి రాయ్ 1997లో రచించిన ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్కు బూకర్ ప్రైజ్ను గెలుచుకున్నారు. బూకర్ ప్రైజ్ను గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ మహిళగా చరిత్రలో నిలిచారు. అదేవిధంగా ఇటీవల వార్తల్లో నిలిచిన బుక్స్ అండ్ ఆథర్స్ గురించి తెలుసుకుందాం. ఆపరేషన్ సింధూర్, ద అన్టోల్డ్ స్టోరీ, కన్వాల్జీత్ సింగ్ ధిల్లాన్, ద చోలా టైగర్స్, అవెంజర్స్ ఆఫ్ సోమనాథ్, అమిష్ త్రిపాఠి, డిఫరెంట్ బట్ బుక్, అనుపమ్ ఖేర్, డెమోగ్రఫీ రిప్రజెంటేషన్ డీలిమిటేషన్, రవికాంత్ మిశ్రా. యుఎస్ ఓపెన్ 2025 ఉమెన్స్ సింగిల్స్ విజేత ఎవరు? ఆప్షన్స్: అనిసిమోవా, జెసికా పేగులా, నవోమి ఒసాకా, అరీనా సబలెంకా. ఆన్సర్ డి, అరీనా సబలెంకా. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే 2025 ఉమెన్స్ సింగిల్స్ టెన్నిస్ టోర్నమెంట్స్. 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ విన్నర్ మ్యాడిసన్ కీస్, యుఎస్ఏ. 2025 ఫ్రెంచ్ ఓపెన్ విన్నర్ కోకో గాఫ్, యుఎస్ఏ. 2025 వింబుల్డన్ విన్నర్ ఇగా స్వియోటెక్, పోలాండ్. 2025 యుఎస్ ఓపెన్ విన్నర్ అరీనా సబలెంకా, బెలారస్. ఇటీవల భారతదేశం నుండి యంగ్ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డ్ 2025 ఎవరికి లభించింది? ఆప్షన్స్: జిలానీ మోదీ, హిమాంష్ కులకర్ణి, బీబీ ఫాతిమా. ఏదీ కాదు. ఆన్సర్ జిలానీ మోదీ. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే జిలానీ మోదీ ముంబైకి చెందిన బనోఫీ లెదర్ వ్యవస్థాపకురాలు. అరటి పంట వ్యర్థాల నుండి పర్యావరణానికి అనుకూలంగా ఉత్పత్తి చేస్తుంది. నీటి వినియోగం, రసాయన కాలుష్యం మరియు కర్బన ఉద్గారాలను తగ్గిస్తుంది. అదేవిధంగా కెన్యా దేశానికి చెందిన జోసెఫ్ ఎంగుతిరు మరియు యుఎస్కు చెందిన నొయోమి ఫ్లోరియాకు ఈ అవార్డు లభించింది. ఈ యంగ్ ఛాంపియన్స్ అవార్డు 30 ఇయర్స్ లోపు వారికి మాత్రమే ఇస్తారు. యుఎన్ఈపి వారు దీనిని ప్రదానం చేస్తారు. ఇటీవల విస్ఫోటనం చెందిన బారెన్ ఐలాండ్ అగ్నిపర్వతం ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో కలదు? ఆప్షన్స్: లదాఖ్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్, లక్షద్వీప్, పుదుచ్చేరి. ఆన్సర్ బి, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇండియాలో దక్షిణాసియాలో క్రియాశీలకంగా ఉన్న ఏకైక అగ్నిపర్వతమైన బారెన్ మధ్య అండమాన్ దీవికి సమీపంలో కలదు. ఇటీవల వార్తల్లో నిలిచిన కచ్చతీవు ఐలాండ్ ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పదంగా కలదు? ఆప్షన్స్: ఇండియా మాల్దీవులు, ఇండియా ఇండోనేషియా, ఇండియా శ్రీలంక, ఇండియా మయన్మార్. ఆన్సర్ సి, ఇండియా అండ్ శ్రీలంక. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే 1974లో అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు పాక్ జలసంధిలోని సముద్ర సరిహద్దులను పరిష్కరించే లక్ష్యంతో ఇండో శ్రీలంక సముద్ర ఒప్పందం ప్రకారం కచ్చతీవి దీవును శ్రీలంక భూభాగంగా అంగీకరించారు. కచ్చతీవు ద్వీపం అనేది పాక్ జలసంధిలోని ఒక చిన్న జనావాసాలు లేని ద్వీపం. ఇటీవల శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిశనాయకే కచ్చతీవు ద్వీపాన్ని సందర్శించడం వలన ఇది వార్తల్లో నిలిచింది. ఇటీవల భారతదేశం నుంచి యునెస్కో తాత్కాలిక జాబితా లేదా టెంటేటివ్ లిస్ట్లో ఎన్ని చేర్చబడ్డాయి? ఆప్షన్స్: 4, 6, 7, 8. ఆన్సర్ సి, 7. టెంటేటివ్ లిస్ట్లో చేర్చబడిన 7 ఏమిటంటే: 1 మహారాష్ట్రలోని పంచగని మహాబలేశ్వర్ వద్ద దక్కన్ ట్రాప్స్, 2 కర్ణాటకలోని సెయింట్ మేరీస్ ఐలాండ్ క్లస్టర్ భౌగోళిక వారసత్వం, 3 మేఘాలయన్ ఏజ్ కేవ్స్, 4 నాగాకొండ ఓఫియోలైట్, 5 ఎర్రమట్టి దిబ్బలు ఎర్ర ఇసుక కొండలు ఆంధ్రప్రదేశ్, 6 తిరుమల కొండల సహజ వారసత్వం ఆంధ్రప్రదేశ్, 7 వర్కలా క్లిప్స్ కేరళ. ఇటీవల నూతనంగా తాత్కాలిక జాబితాలో చేరిన ప్రదేశాలతో కలిపి భారత్లో మొత్తం 69కి చేరినవి. ఇటీవల ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్
2023 సంవత్సరానికి గాను ఎవరికి లభించింది? ఆప్షన్స్: ఆశా పరేఖ్, మోహన్ లాల్, మిథున్ చక్రవర్తి, కమల్ హాసన్. ఆన్సర్ బి, మోహన్ లాల్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ భారతదేశంలో సినిమా రంగంలో అత్యున్నతమైన పురస్కారం. దాదాసాహెబ్ ఫాల్కేను భారతీయ సినిమా పితామహుడు అని పిలుస్తారు. ఆయన 1913లో భారతదేశంలో మొట్టమొదటి పూర్తి నిడివి గల చిత్రం అయిన రాజా హరిశ్చంద్రను నిర్మించారు. అందువలన దాదాసాహెబ్ ఫాల్కే జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం 1969లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రారంభించింది. 1969లో మొదటిసారిగా ఈ అవార్డును అందుకున్నది దేవికా రాణి. 71వ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా 2023 సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మోహన్ లాల్ గారికి లభించింది. కోల్డ్ డిజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో కలదు? ఆప్షన్స్: లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం. ఆన్సర్ బి, హిమాచల్ ప్రదేశ్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే వన్యజీవుల ఆవాసాలను, అక్కడి చారిత్రాత్మక కట్టడాలను మరియు స్థానిక తెగల సాంప్రదాయాలను సంరక్షించే ఉద్దేశంతో 1971లో మ్యాన్ అండ్ బయోస్పియర్ మ్యాప్ కార్యక్రమాన్ని యునెస్కో ప్రారంభించింది. హిమాలయ పర్వత శ్రేణుల్లోని ఎత్తైన పీఠభూమిపై కొలువైన శీతల ఎడారి జీవావరణానికి యునెస్కో గుర్తింపు లభించింది. దీంతో ఈ సంరక్షణ ప్రాంతాల సంఖ్య 13కు చేరింది. యునెస్కో గుర్తింపుతో ఈ ప్రాంతాల్లో పర్యాటకం అభివృద్ధి చెందడంతో పాటు పరిశోధనకు తోడ్పాటు అందుతుంది. ప్రపంచ ఓజోన్ దినోత్సవంను ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్స్: సెప్టెంబర్ 12, సెప్టెంబర్ 16, సెప్టెంబర్ 19, సెప్టెంబర్ 20. ఆన్సర్ బి, సెప్టెంబర్ 16. అదేవిధంగా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం, సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం, సెప్టెంబర్ 15న భారత ఇంజనీర్స్ డే, సెప్టెంబర్ 21న అంతర్జాతీయ శాంతి దినోత్సవం, సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం, సెప్టెంబర్ 28న ప్రపంచ నదుల దినోత్సవంను జరుపుకుంటారు. ఇటీవల సింగపూర్లో ప్రమాదవశాత్తు మరణించిన జుబిన్ గార్గ్ ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ గాయకుడు? ఆప్షన్స్: పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, అస్సాం. ఆన్సర్ డి, అస్సాం. ఇతను అస్సాం రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ గాయకుడు. అదేవిధంగా అస్సాంకు చెందిన భూపెన్ హజారికా శత జయంతి వేడుకలను అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పొడవునా నిర్వహించనుంది. భూపెన్ హజారికా గారికి మరణాంతరం 2019లో భారతరత్న ప్రకటించబడింది. ఇటీవల GST 2.0 సంస్కరణలు ఏ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి? ఆప్షన్స్: సెప్టెంబర్ 3, 2025, సెప్టెంబర్ 22, 2025, సెప్టెంబర్ 19, 2025, సెప్టెంబర్ 25, 2025. ఆన్సర్ బి, సెప్టెంబర్ 22, 2025. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇటీవల 56వ కౌన్సిల్ సమావేశంలో GST 2.0 సంస్కరణల్లో భాగంగా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న 4 స్లాబ్లకు బదులు ఇకపై 2 కొనసాగనున్నాయి. వాటిలో ఒకటి 5% కాగా రెండవది 18%. అదేవిధంగా 12% మరియు 28% స్లాబ్లు ఇకపై ఉండవు. అదేవిధంగా రేస్ క్లబ్లు, లీజింగ్, రెంటల్ సేవలు, క్యాసినోలు, జూదం, గుర్రపు పందాలు, లాటరీ, ఆన్లైన్ మనీ సేవింగ్పై 40% GST విధించబడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.